అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలో 24వ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రార్థనా శ్లోకం. భూమౌ స్ఖలితపాధానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. శ్లోకంలోకి వచ్చేస్తే, జగస్సూతే ధాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వం సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్యాం క్షణచలితయోర్భ్రూలతికయో. ఈ పద్యంలోని అర్థంలోకి వెళ్ళిపోతే, బ్రహ్మ సృష్టిస్తున్నాడు, విష్ణువు పాలిస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు. పూర్తిగా ఈ మూడు ప్రక్రియలని ఈశ్వరుడు తనలో నిక్షిప్తం చేసుకుంటున్నాడు. యుగాంతమప్పుడు తనలో నిక్షిప్తం చేసుకుంటున్నాడు. అట్లాంటి ఈశ్వరుణ్ణి కూడా సదాశివుడైనటువంటి వాడు, ఎప్పుడూ యోగముద్రలో తనలో తాను రమించేటువంటి సదాశివుడు ఈ చతుష్టయాన్ని, ఈ 4 ప్రక్రియలని తనలో తిరిగి తీసుకుంటున్నాడు. ఇలా చేసే ప్రక్రియని పంచకృత్య పరాయణ అంటారు. అంటే 5 పనులు: సృష్టి, స్థితి, లయాలు, మరలా లయము, మహాప్రళయం. ఈ 5 క్రియలని అమ్మవారి యొక్క క్షణచలితయోర్భ్రూలతికయో, ఒక్క క్షణం తన యొక్క కనుబొమ్మలను ఇలా కదిలించి ఒక ఆజ్ఞని ఇవ్వగానే సదాశివుడు తిరిగి ఈ సృష్టిని సృజిస్తున్నాడు. అది అమ్మవారి యొక్క ఆజ్ఞకి ఉన్నటువంటి ప్రతిష్ట. అంటే ఈ అన్ని పనులు చేసేది అమ్మవారి యొక్క చిన్న ఆజ్ఞ మాత్రమే. చిన్న ఆజ్ఞ వల్లనే సృష్టి, స్థితి, లయలనేది జరుగుతున్నాయి, మరలా తిరిగి సదాశివుడిలో తీసుకోబడుతున్నాయి. సో లౌకిక పరమార్థంలో ఈ పద్యం భూత ప్రేత పిశాచాలు, అపస్మారకాలు, చెడు ప్రయోగాలు, మానసికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఏదో ఒక భయం, దయ్యాలు, భూతాలు అనేటువంటి భయపడుతున్నటువంటి వ్యక్తి ఈ శ్లోకాన్ని భయ నివారణకు 24 రోజులు 1000 సార్లు జపించి నువ్వుల అన్నం కానీ, గారెలు, తేనె నివేదన చేసి ఆ అన్నాన్ని వాళ్ళు స్వీకరిస్తే సత్వరంగా రోగాలు, మానసిక బాధలు, చెడు ప్రయోగాలు నివారణ జరుగుతుంది.